శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2026వ సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది అనే విషయాన్ని మనము ప్రధానంగా చూసినట్టయితే, సూర్యుడు 12వ తారీఖు వరకు మకర రాశిలో సంచరిస్తున్నాడు. 12 తర్వాత కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు 23వ తారీఖు వరకు మకర రాశిలో సంచరిస్తున్నాడు. 23 నుండి కుంభరాశిలో ప్రవేశించి మాసాంతం వరకు కూడాను కుంభరాశిలో ఉంటున్నాడు. బుధుడు 3వ తారీఖు వరకు మకర రాశిలో ఉన్నాడు. 3 నుండి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 5వ తారీఖు వరకు మకరంలో, 5 నుండి కుంభంలోకి ప్రవేశిస్తున్నాడు. శని మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా ఫిబ్రవరి మాసంలో ముఖ్యమైనటువంటి ఈ 8 గ్రహాల యొక్క స్థితి ఉంది. ఈ సంచారం మూలకంగా ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాము. సింహరాశి వారికి 2026వ సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. సింహరాశి వారికి గురువు ఏకాదశ స్థానంలో ఉన్నాడు, అంటే మిథునంలో సంచరిస్తున్నాడు. మిథునంలో సంచరించడము గోచార రీత్యా చాలా అనుకూలమైనటువంటిదే. అయితే రాహుకేతువుల యొక్క ప్రభావము నెగిటివ్గా ఉంది. దుష్ప్రభావము కారణంగా చాలా పనుల లోపల మీరు నిర్ణయాలు తీసుకునేటువంటి సమయంలో జాగ్రత్త వహించాలి. కఠిన నిర్ణయాలు తీసుకోకూడదు. తొందరపడకుండా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం. ఇక ఉద్యోగస్తులకు, ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి పోటీదారులు పెరుగుతారు. అంటే ఉద్యోగం కొరకై మీరు ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ ఉద్యోగానికి అప్లై చేసుకునేటువంటి వాళ్ళ సంఖ్య బాగా పెరుగుతుంది. తద్వారా ఒక పోటీ తత్వం అనేది బాగా పెరుగుతుంది. కనుక మీ వైపు నుండి బాగా కాన్సన్ట్రేషన్తో మీరు వర్క్ చేయడం చాలా ముఖ్యం ఈ మాసం లోపల. ఇకపోతే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి మట్టుకు కొంత మీకు అనుకూలమైనటువంటి సమయంగానే ఉంటుంది. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్ విషయాలలో కొంత ఆలస్యము ఉన్నప్పటికీ చివరికి మీకు రావలసినటువంటి ఆ శాలరీ లోపల ఏదైతే ఎన్హాన్స్మెంట్ ఉందో అది అందుతుంది. ప్రమోషన్ పొందుతారు. ఇంక్రిమెంట్ రూపకంగా మీరు డబ్బులను పొందే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం చేసేటువంటి వారికి ఆదాయము తగ్గినప్పటికీ వ్యాపారం మట్టుకు నిలకడగా కొనసాగుతుంది. అప్స్ అండ్ డౌన్స్ లేవు. ఇకపోతే పెట్టుబడులు చేసే సమయం లోపల వ్యాపారస్తులు తొందరపడుతూ నిర్ణయాలు తీసుకోవద్దు. మీరు చేస్తున్నటువంటి వ్యాపారం గురించి, వాటికి సంబంధించిన పూర్వాపరాలను బాగా ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆర్థికంగా ఖర్చులు పెరిగే అవకాశం బాగా ఉంది ఈ మాసంలో. కనుక నియంత్రణ బాగా అవసరము. ప్రత్యేకంగా కుటుంబ విషయంలో ఖర్చులు పెరుగుతాయి. చదువు విషయం లోపల ఖర్చులు పెరుగుతాయి. వైద్యపరమైనటువంటి ఇబ్బందులు మీకు అనుకోకుండా రావడం మూలకంగా కూడాను ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే కుటుంబం లోపల అభిప్రాయ భేదాలు కనబడుతున్నాయి. దాన్ని మీరు సరి అయినటువంటి సమయంలో సార్ట్అవుట్ చేసుకోవడం చాలా మంచిది. కుటుంబ పెద్దలతో సత్సంబంధాలు ఉంటాయి. సమాజంలో మంచి స్థితిలో ఉన్నటువంటి వారితో కూడాను మీకు సత్సంబంధాలు ఏర్పడతాయి. దాంపత్యంలో అనుకూలమైనటువంటి సమయము, కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. అయితే మాటల నియంత్రణ మట్టుకు ఈ మాసంలో కొంత అవసరము. పనులు పూర్తి అవుతాయి, పనులు జరుగుతాయి. కానీ అనవసరమైనటువంటి గొడవలు ముందుకు రావడం మూలకంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు మాట్లాడే సమయం లోపల కొంత నియంత్రణతో ఉండడము చాలా అవసరము. ఆరోగ్యం విషయం లోపల జాగ్రత్త మట్టుకు చాలా అవసరము. చిన్నపాటి సమస్యలు తలెత్తేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఈ మాసంలో. కనుక వాటిని అధిగమించడానికి సహజంగా మనం చేయవలసినటువంటి కర్తవ్యాలు, యోగా కానివ్వండి, ధ్యానం కానివ్వండి, ఏకాగ్రతతో పనులు చేయడము, ఇలాంటివి చేసినట్టయితే
మీకు ఆ సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఉండకుండా ఉంటాయి. ఇక శత్రువుల మూలకంగా మీకు కొన్ని ఇబ్బందులు ప్రారంభంలో ఈ మాసంలో కనపడుతున్నాయి. అయితే చివరికి వచ్చేటప్పటికి మళ్ళీ గెలుపు అనేటువంటిది మీ వైపునే ఉంటుంది. అంటే మీరే శత్రువుల నుండి విజయాన్ని పొందుతారు. ఇకపోతే విదేశీ ప్రయాణాలు కానివ్వండి, విదేశీ వ్యవహారాలు కానివ్వండి, కొంత ఆలస్యంగా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ పూర్తి అవుతాయి. ఇక విద్యార్థుల విషయం లోపల మీకు అనుకూలమైనటువంటి మాసం. పోటీ పరీక్ష కొరకై లేదా చదువు కంటిన్యూయేషన్ కొరకై, హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకై ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్లకు ఈ మాసం బాగా అనుకూలిస్తుంది. మానసికమైనటువంటి ఒత్తిడి ఒక పక్కన ఉన్నప్పటికీ ఆ గురు భగవానుడు అన్ని రకాలుగా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు, రక్షిస్తాడు. ఈ మాసంలో కనుక మీకు ఇబ్బంది లేదు. భగవంతుణ్ణి ఆరాధించడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి కర్తవ్యము. ఇక ప్రాపర్టీస్, వెహికల్స్, ఇంపార్టెంట్ వస్తువులు కొనుగోలు చేసేటువంటి ఆలోచన ఉంటుంది మీకు ఈ మాసంలో. కానీ ఆర్థికపరమైనటువంటి సమస్యల మూలకంగా అవి కొన్ని రోజుల కొరకు వాయిదా పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద మీరు ముఖ్యంగా పిల్లలపై శ్రద్ధ పెట్టినట్టయితే వాళ్ళు మంచి స్థితి లోపల సెటిల్ అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఓవరాల్గా ప్రయాణాల్లో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఇకపోతే కొత్త పనులను, కొత్త విషయాలను ఆలోచించడము, వాటిని అమలు చేయడంపై మీరు మనస్సు నిలుపుతారు. స్నేహితుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. కొన్ని విధాలుగా మానసికంగా మీరు ధైర్యంతోనే ఓవరాల్గా ఈ మాసంలో ఉంటారు. ఇకపోతే ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ మాసంలో సింహరాశి వారికి మీరు ఆచితూచి అడుగులు వేయడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయము. కొంత జాగ్రత్తతో ఉన్నట్టయితే తప్పకుండా మీరు సత్ఫలితాలను పొందుతారు. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము ఏం చేయాలి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న మీకు. ఆ గ్రహాలను అనుగ్రహం చేసుకోవడానికై భగవంతుణ్ణి ఆరాధించడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ప్రధానంగా చూసినట్టయితే సూర్యుడు 3, 6, 10, 11 స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో శుభ ఫలితాలను ఇస్తాడు. మిగతా స్థానాలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కనుక సూర్య భగవానుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు సూర్యుని యొక్క ఆరాధన చేయండి. సూర్యుడి యొక్క అనుగ్రహం కొరకై ప్రతినిత్యం కూడాను సూర్యుడికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని జపించడము, లేదా సూర్య నమస్కారాలు చేయడము, అర్ఘ్య ప్రదానం చేయడము, ఇలాంటివి చేసినట్టయితే ఆ సూర్యనారాయణుడి యొక్క అనుకూలత మీకు లభిస్తుంది. ఇక కుజుడు ముఖ్యమైనటువంటి గ్రహము. కుజుడి మూలకంగా మన లోపల ఒక యాక్టివిటీస్ అనేటువంటివి చాలా పెరుగుతూ ఉంటాయి. అంటే తొందరగా మనము రియాక్ట్ కావడము, అశ్రద్ధతో ఉండడము, స్తబ్దంగా ఉండడము, అనవసరమైనటువంటి గొడవల్లోకి ఇన్వాల్వ్ కావడము, ఇవన్నీ కూడాను కుజుడికి సంబంధించినటువంటి కారకత్వాలు. కనుక గోచార రీత్యా కుజుడు 3, 6, 11 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. మిగతా స్థానాలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కనుక ప్రతికూలంగా సంచరిస్తున్నటువంటి సమయంలో కుజునికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించడము, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళడము, సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రాన్ని, భుజంగ ప్రయాత స్తోత్రాన్ని పఠించడము, ఇవి చేసినట్టయితే ఆ అంగారకుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. తద్వారా మీ లోపల ఒక ఉత్తేజము కలుగుతుంది. అంటే స్పాంటేనియస్గా మీరు రియాక్ట్ అయ్యి తదనుగుణంగా నిర్ణయాలు తీసుకునేటువంటి స్వభావాన్ని మీకు ఆ గురు భగవానుడు ఇస్తాడు. ఇక బుధుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఏం చేయాలి అనే విషయాన్ని మనం చూసినట్టయితే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి, విష్ణువును ఆరాధించండి, వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళండి, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి.
ఇక ముఖ్యమైనటువంటి గ్రహము గురువు. ఈ గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు గురువుకు సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. 2, 5, 7, 9, 11 స్థానాలలో శుభ ఫలితాలను ఇస్తాడు. ఇక మిగతా స్థానాలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి కనుక దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతి అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను పఠించండి. దత్తాత్రేయ స్వామిని కొలవండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణాన్ని చేయండి. ఇక శుక్రుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు శుక్రుడు మనకు అన్ని రకాలుగా సౌఖ్యాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని, కంఫర్ట్స్ను ఇచ్చేటువంటి గ్రహము. అలాంటి గ్రహము ప్రతికూలంగా ఉన్నప్పుడు అమ్మవారిని వేడుకోండి. మహాలక్ష్మి అమ్మవారిని వేడుకున్నట్టయితే మీకు తప్పకుండా అనుగ్రహం లభిస్తుంది. లక్ష్మీ అష్టోత్తరాన్ని పఠించండి. ఇక శనీశ్వరుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు శని విషయమై మూలమంత్రాన్ని పఠించండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి. శనికి సంబంధించినటువంటి ధాన్యాన్ని దానంగా ఇవ్వండి. అదేవిధంగా రాహు ప్రతికూలంగా ఉన్నప్పుడు, కేతు ప్రతికూలంగా ఉన్నప్పుడు మీరు మూలమంత్రాన్ని జపిస్తూ అమ్మవారి దేవాలయానికి, గణపతి దేవాలయానికి వెళ్ళండి. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందినట్టయితే రాహువు యొక్క ప్రతికూలత తగ్గుతుంది, అనుగ్రహము మీకు పెరుగుతుంది. అదేవిధంగా కేతువు కొరకై గణాధిపతిని సేవించండి. తప్పకుండా మీకు ఆటంకాలు లేకుండా ప్రారంభించినటువంటి పనులను పూర్తి చేస్తాడు ఆ విఘ్ననాయకుడు. కాబట్టి గణాధిపతిని ప్రతినిత్యం కూడాను కేతు ప్రతికూలంగా ఉన్నటువంటి వాళ్ళు జపించడము, దర్శించడము చాలా మంచిది. ఇవి చేయండి. చేసినట్టయితే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహము మీకు లభిస్తుంది. శుభం.